జరిగిన ఇన్సిడెంట్ అంతా చూసి వాళ్ళే మీతో మాట్లాడాలని మీతో వచ్చి మాట్లాడుతున్నారు. దానికి నేను కారణం కాదత్తయ్య. ఎప్పటికీ నేను మీకు నచ్చే కోడలుగానే ఉండాలనుకుంటాను. కానీ మీరే అత్తయ్య నన్ను అర్థం చేసుకోకుండా నన్ను శత్రువులాగా ద్వేషిస్తూ దూరం పెడుతున్నారు. మీ అన్న వదిన మీకిష్టం, అది నేను తప్పు పట్టడం లేదు. ఈ కుటుంబంలో మీకున్న పెద్ద తోడు వాళ్ళిద్దరే. ఇన్నేళ్లుగా చెల్లికి తోడుగా ఎవరు సపోర్ట్ చేస్తూ ఉండలేరు. కానీ మన కుటుంబానికి అగెయిన్స్ట్గా మిమ్మల్ని తయారు చేస్తున్నారు. ఏంటి నువ్వు మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడతావా? అత్తయ్య, నేను చెప్పేది ఒకసారి మీరే ఆలోచించి చూడండి. మీ మనస్సాక్షిని అడిగి చూడండి. మీరిలా మారడానికి కారణమే వాళ్ళత్తయ్య. రవి చెప్పింది మీరు విన్నారు కదా, మావయ్య చెప్పింది విన్నారు కదా. అత్తయ్య, మామూలుగా ఒక అమ్మాయికి భర్త పిల్లలే ముఖ్యం. ఆ తర్వాతే అన్న తమ్ముడు ఏ బంధాలైనా సరే. కానీ అత్తయ్య, మీ ప్రపంచం అనుకుంటుంది వీళ్ళిద్దరూ మాత్రమే కదా. అది మీరు కాదు అని చెప్పగలరా? మీరిలా చేస్తున్నారు కాబట్టే వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఇదంతా మీకు అవసరమా? వాళ్ళ దగ్గర మెప్పు పొంది ఏం సాధించబోతున్నారు? అత్తయ్య, నేను నిజంగా చెప్తున్నాను అత్తయ్య, రవి అలా మాట్లాడితే నేను కూడా తట్టుకోలేను. మీరు మీ అబ్బాయి మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో నాకు బాగా తెలుసు. అదే విధంగా మీ భర్త పిల్లల సంతోషం కోసం మీరెంత తగ్గిపోతున్నారో కూడా నాకు తెలుసు. వాళ్ళే మిమ్మల్ని ద్వేషించడం మంచిది కాదత్తయ్య. ఆ ద్వేషం ఎక్కువయ్యే కొద్దీ అది మీరు తట్టుకోలేరు. మీరు ఖచ్చితంగా అది మేనేజ్ చేయలేరు. మీకు నచ్చిన కోడలుగా ఈ ఇంటికి రాలేదు, కానీ వచ్చేశాను. ఇంకా ఏది మార్చలేము. అత్తయ్య, మిమ్మల్ని ఎదిరించి నేనేమీ చేసిందే లేదు, చెయ్యను కూడా అత్తయ్య. మిమ్మల్ని కాదని నేనెక్కడికి వెళ్ళనత్తయ్య. అత్తయ్య, మీరంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. మీతో నేను సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. ప్లీజ్ అత్తయ్య, నన్ను ద్వేషించకండి. నాదేమన్నా తప్పుంటే చెప్పండి, నేను మార్చుకుంటాను. అలానే మీ గుణాన్ని మార్చుకోకుండా అత్తయ్య, అది మీకు మంచిది కాదు. ప్లీజ్ అత్తయ్య, నేను దీనికి మించి ఇది భరించలేకపోతున్నాను. నేను మిమ్మల్ని ఇంకో అమ్మ అని అనుకుంటున్నాను, కానీ మీరు నన్ను దూరం పెడుతూనే ఉన్నారు. ప్లీజ్ అత్తయ్య, చాలత్తయ్య. మనిద్దరి కోపం, గొడవ అన్నీ దీంతో ఆపేద్దాం. మీరేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా ఉన్నానత్తయ్య. కానీ ఒక్క విషయం అత్తయ్య, ద్వేషంతోనూ కోపంతోనూ ఈ ప్రపంచంలో ఏదీ సాధించలేము. కాదని సాధించిన ఈ ప్రపంచమంతా కలుషితం అయిపోయి ఉంటుంది.